జగన్నాథం గారు ఎందుకు రమ్మన్నారు? అదేనమ్మా, ఊరి సమస్య గురించి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో మన ఊరందరికీ తెలియాలి కదా అని పిలిపించాం. అవునమ్మా, మేం చేయగలిగేది ఏదైనా ఉండుంటే మేం కూడా పాలు పంచుకుని ఉండేవాళ్ళం అమ్మా. మీ కుటుంబం మాత్రమే చేయగలిగేది అయ్యుండడం వలన ఎదురు చూపులతో గడుపుతున్నాం తల్లి. వీలైనంత తొందరగా ఏదో ఒకటి చేసి మాకు మనశ్శాంతిని ప్రసాదించండమ్మా. రాత్రులు నిద్ర పట్టక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. నీ సమాధానం ఏంటమ్మా? ఏముంది సార్, నాకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకుని నాకు చేతనైంది చేస్తున్నాను. మీకు తెలియందేముంది, సమస్య రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు, కానీ అది పోవడానికి మాత్రం ఎక్కువ సమయమే పడుతుంది. అందుకే మీరంతా కొంచెం ఓపిక వహించక తప్పదు. మీకు మాత్రమే కాదండి, మా కుటుంబానికి కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. జనం మన మీద పెట్టుకున్న నమ్మకం పోకూడదని అనుక్షణం ఆలోచిస్తూనే ఉన్నాం. అయ్యగారు, అయ్యగారు, మన సుబ్బుగాడు కదూ? అవును, సుబ్బుగాడే. ఏమైంది వాడికి? ఎందుకలా అరుస్తున్నాడు? పొద్దున సుబ్బుగాడు రత్నంగాడు అడవిలో కట్టెల కోసం వెళ్లారు. వాడికి ఏదైనా పాముగాని కరిచిందేమో. అయ్యగారు, అయ్యగారు, ఏమైంది? స్వామీజీ గారు చెప్పినట్టు మన ఊళ్ళో రోజుకొక వింత జరుగుతుంది. ఏం జరిగింది? అడవి దారిలో జడల మర్రి చెట్టు ఉంది కదా, అవును. కట్టెల కోసమని రత్నంగాడు ఆ చెట్టు మీదకి గొడ్డలి వేశాడు. అంతే, చెట్టులో నుంచి ఒక ఆకారం బయటకు వచ్చింది. రత్నంగాడిని ఓడలతో పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోయింది. మొసలి నోట్లోకి లాక్కుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా లాక్కెళ్ళిపోయింది. రత్నంగాడి చెట్టులోకి వెళ్ళిపోయాడు, బయటికి రాలేదు. వాడింకా బయటికి వస్తాడన్న నమ్మకం లేదు. వాడి మీద పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. అటువైపు ఎవరు వెళ్ళొద్దు, ఆ చెట్టు మనుషుల్ని తినేస్తుంది. చెట్టుని మనిషి తన అవసరానికి వాడుకునేవాడు. ఇప్పుడు చెట్టే మనిషిని తన ఆకలి కోసం మింగేసింది. ఇది చాలా విచిత్రంగా ఉంది. మన వలన ఊరికి ఇంకేం తక్కువైంది చెప్పండి? అవన్నీ అందరితో కలిసి జరుపుకున్నాం. అందరూ సహాయం చేశాకే జరుపుకున్నాం. ఇప్పుడున్న సమస్యను మాత్రం మనం మాత్రమే ఎదుర్కొని సాధించి తీరాలి. అయినా కష్టపడుతున్నది అవని వాళ్ళు. మీరెందుకు హైరాణ పడిపోతున్నారు? మీకా అర్థం కాదు, వీళ్ళ అర్థం చేసుకోరు. ఊరల్లా మనల్ని వదలరు. తేడా, టోటల్ గా తేడా, అంతా తేడా. ముక్కు పుడకను సాధించడానికి ప్రాణాలకు తెగించి ఇక్కడే ఉంటున్నాము. మీరు ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్తున్నారు. కొంచెమైనా మానవత్వం ఉందా మీకు? అమ్మా, మానవత్వం దానవత్వం అని కూర్చుంటే ఆ వసీకర రాక్షసత్వం చూపెడుతుంది. అది నీకు అర్థం కావడం లేదు. ఓ పని చేయండి, మమ్మల్ని పొమ్మంటావా? అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు రేపు అయిపోనివ్వండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఎరుక్కుపోయొచ్చాం ఇరుక్కుపోయాం అన్నట్టు మనం ఎటూ కదలకుండా ఊర్లోనే ఇరుక్కుపోయాం. ఆ వసీకర కాదు, ఈ అవనే మనల్ని ఊర్లో బంధించేసింది. అవని అత్తయ్య మావయ్యల పెళ్లి రోజుని ఎలాగైనా ఘనంగా జరిపించాలి అని కంకణం కట్టుకొనున్నా. దాన్ని నేను ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటాను. మీ ఊరికి సంబంధించిన విషయం ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నాడు. ఎటు న్యాయం అనిపిస్తే మీరు కూడా అటే మాట్లాడండి. ఏంటి బాబూ, బయటే ఉండి పిలుస్తున్నావే, లోపలికి రా. అవసరం లేదు, బయటే ఉండి మాట్లాడతాను. బయట నలుగురికి తెలియాల్సిన విషయమే ఇది. మనోడు మంచి ఫైర్ మీద ఉన్నాడు. విషయం ఏమైంటుందో. ఈ ఊరి వాళ్ల దగ్గర మాకు ఎటువంటి దాపరికం లేదు.
నువ్వు ఏం అడగాలని అనుకుంటున్నావో అది స్ట్రైట్ గా అడుగు రవీంద్ర. మీరు చేయబోయేది పద్ధతి అనిపించుకుంటుందా? పద్ధతి గురించి నువ్వు మా ఇంటికి వచ్చి ప్రశ్నించేంత తప్పు మేమేం చేశాం? మీరు ఈ పెద్దలిద్దరికి పెళ్లి రోజు జరిపించబోతున్నారంట. అందులో తప్పే ఉంది. మరో 9 రోజుల్లో ఊరు ఏమైపోతుందో తెలియదు. ఊరి జనం ఏమైపోతారో తెలీదు. ఇటువంటి సమయంలో పెళ్లి రోజులు అవసరమా అండి? మంచి పాయింట్ అడిగినట్టు నాకు అనిపిస్తుంది. మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా వెళ్ళి నిలదీయండి. ఆ అబ్బాయి అడిగింది కరెక్ట్. పదండి, మనం కూడా వెళ్ళి అడుగుదాం. ముందు మీరు ఊరు సమస్య గురించి ఆలోచించాలి. ఊరి సమస్య గురించి మేం ఆలోచించకుండా ప్రతిసారి నువ్వే వచ్చి ఆలోచించావా? ఏరువాకలు జరిపించాం, పండుగలు జరిపించాం, ప్రసాదాలు తయారు చేసి నైవేద్యాలు పెట్టి ఊరి సమస్యలు తీర్చాం. అప్పుడు నువ్వేమైపోయావు? అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు నీకు ప్రశ్నించాలని అనిపించిందా? ఊరికి మాకు మధ్య 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఊరి సమస్యని తీర్చడంలో అనుభవం ఉంది. నా అనుభవం అంత లేదు నీ వయసు. ఇప్పుడు నా ఇంటి ముందుకొచ్చి నిలదీసే అంతటి వాడివైపోయావా?